ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో పారిశుద్ధ్య చర్యలు సరిగ్గా లేవని భక్తులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ పరిసరాల్లో చెత్త పెరిగిపోవడంతో పాటు డ్రైనేజీ పూడిందని చెబుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాణిచరమపేట నా పేరు లక్ష్మీ కాశీ విశ్వనాథ్. ద్వారకా తిరుమలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో డ్రైనేజీ వ్యవస్థ అసలు ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా రోడ్డు మీద తుక్కు చెత్త, డ్రైనేజీలో మొత్తం అన్నీ కూడా అక్కడ డ్రైనేజీలు మొత్తం పోయినాయి. అన్ని డ్రైనేజీలు మొత్తం అన్ని కూడా పైప్ లైన్లు వేసేసారు. ఆ పైప్ లైన్లు వేసేసి వాటర్ పైపులు మొత్తం డ్రైనేజీలో పెట్టేసేసి ఎక్కడెక్కడ తుక్కు అయిపోతుంది. దోమలు ఏగలు మొత్తం పెరిగిపోయి కలరా వచ్చే పరిస్థితి ఉంది. అసలు పంచాయతీ పట్టించుకోవట్లేదు. అది పంచాయతీ గడువు అయిపోయింది, కొత్త పంచాయతీ రాలేదు, పెట్టలేదు. అదే నష్టం చేస్తున్నారు. అసలు దేవస్థానం చెరువు కూడా చాలా చండాలంగా ఉంది. కాబట్టి అధికారులు స్పందించి ఈ ద్వారకా తిరుమల డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అంతా బాగు చేయాలని చెప్పి ప్రజల తరపున మేము అందరం కోరుకుంటున్నాం. అదే ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాం. ఇవాళ మా దగ్గరికి వచ్చారు, మేము చెప్తున్నాం. అది మొత్తం చండాలంగా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా తుక్కే మొత్తం. అది ఏ ఈడి చూసినా అలాగే ఉంది. మాలపల్లి చూసినా, మంగళగిరి చూసినా, గొల్లల బజార్ చూసినా, ద్వారకా తిరుమల చెరువు చూసినా, సెంటర్ చూసినా, మెయిన్ సెంటర్ చూసినా, ఎక్కడ చూసినా మొత్తం డ్రైనేజీ మొత్తం అంతా పైపు లైన్లు అన్ని కూడా ఎక్స్ట్రోసినట్టు జిల్లాలో ఒక పైపు లైన్లు వేసేసిన ఎక్స్ట్రోసినట్టు డ్రైనేజీ తుక్కు వెళ్ళకుండా ఎక్స్ట్రోసినట్టు చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ డ్రైనేజీ పోయింది, పట్టించుకోవడం లేదు, ఏమీ లేదు. అది ఏ అధికారులు స్పందించలేదు. అడిగితే వాళ్ళ మీద రివర్స్ గా మాట్లాడుతున్నారు. అది కాబట్టి అధికారులు స్పందించి త్వరితగతిన ద్వారకా తిరుమల గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థ మొత్తం బాగు చేసి శుభ్రం చేయాలి. లేకపోతే మీకు కలెక్టర్ కంప్లైంట్, కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ వెళ్ళిపోతుంది. అర్థమైంది. మేము ఎవరికి దడవాల్సిన పని కానీ ఎవరికి భయపడాల్సిన పని కానీ మాకైతే లేదు. అర్థమైంది. మా ద్వారకా తిరుమల చెరువు ఇది. నా పేరు లక్ష్మీ కాశీ విశ్వనాథ్. మా ఇంటి పేరు కనుగోళ్ళ. అది కాగితం ఇస్తాను. అది కలెక్టర్ కూడా స్పందించకపోతే సీఎం దగ్గరికి వెళ్తాను. అది నేనే పెడతాను డైరెక్ట్ గా సీఎం గారికి మెసేజ్. అది చెరువు ద్వారకా తిరుమల చెరువు కూడా మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ డ్రైనేజీ తీర్తలేదు, ఏమీ లేదు. ఏ పాకి వాళ్ళు చడిగినా కూడా రేపు చేస్తాం మాపు చేస్తాం అంటున్నారు. అలస్టేషన్ చేస్తున్నారు. గోళ్ళ పక్కన తుక్కు పీకుతలేదు, ఏమీ లేదు. చాలా అస్తవ్యస్తంగా చాలా చండాలంగా ఉంది. ద్వారకా తిరుమల పంచాయతీ అధికారులకు ఒక విజ్ఞప్తి. అదేమిటంటే డ్రైనేజీ వ్యవస్థలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కేబుల్ వైర్లు, ఆ వైర్లు, ఈ వైర్లు అన్నీ కూడా దాంట్లోంచి రావటం వలన తుక్కది పట్టేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మరి అధికారులు దృష్టిలో పెట్టుకుని వాటిని కొంచెం సరిచేయవలసిందిగా కోరుతా ఉన్నాం. డ్రైనేజీలో ఈ శుభ్రం చేసి ఆ వైర్లు కాస్త పక్కకు తొలగించి వాటర్ వెళ్ళే విధంగా చూడాలని మా విజ్ఞప్తి. ఈ యొక్క పైపులు ఉండటం వల్ల వచ్చేటువంటి వాటర్ కూడా కొంచెం ఆ పైపులకు వెళ్ళిపోయి కలుషితం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి తగిన ఏర్పాట్లు చేసి మరి పిల్లలు కానీ పెద్దలు కానీ రోగాల బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గమనించాల్సిందిగా అధికారులు కోరటం అయింది. స్వచ్ఛ